Hello everyone. Today I am going to discuss about developmental psychology. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మెడికల్ అండ్ పారామెడికల్ స్టూడెంట్స్లో చాలామంది స్టూడెంట్స్ సైకాలజీ చదువుతారు. సైకాలజీ చదవడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో నేర్చుకోవడానికి అంత కష్టంగా కూడా ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పే ఉద్దేశంతో నేను సైకాలజీని తెలుగులోనే చెప్తున్నాను. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. డెవలప్మెంటల్ సైకాలజీలో ముందుగా నేను కోగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీ చెప్తున్నాను. కోగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీ ఈజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజెట్ అండ్ హీ ఈజ్ ఏ psychologist from Switzerland. Before going to the cognitive developmental theory proper, let us know about what is cognition. కోగ్నిషన్ అంటే ప్రజ్ఞానం అంటారమ్మా తెలుగులో. సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ అని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ డెఫినేషన్ కూడా ఏముందంటే మెంటల్ యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ థాట్, ఎక్స్పీరియన్స్ అండ్ సెన్సెస్. అంటే మనం దీన్ని తెలుగులో అర్థం కావడం కోసం ఎలా చెప్పచ్చు అంటే మనం పరిసరాల్లో ఉన్నటువంటి విషయాల్ని మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం. అట్ ద సేమ్ టైం గ్రహించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తర్వాత మనం ఏం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాం. సో దీన్ని సింపుల్గా కోగ్నిషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా మీకు అర్థం కావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఉదాహరణకి మనము దారిలో వెళ్తున్నప్పుడు ముళ్ళు తొక్కామనుకోండి, ఆ ముళ్ళు షార్ప్గా ఉంది, గుచ్చుకున్నది, నొప్పి వస్తుంది అని చెప్పేసి తెలుసుకుంటాం. సో మళ్ళీ దారిలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకోసారి ముళ్ళు కనిపిస్తే ఏం చేస్తాం? దాని నుంచి పక్కకు తప్పుకుంటాం. ఎందుకు? ఆల్రెడీ మనకి అది గుచ్చుకుంటే నొప్పి వస్తుందనే ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మన మెదడులో ప్రాసెస్ అయ్యి మళ్ళీ భవిష్యత్తులో దాన్ని ముళ్ళు చూడగానే ఏంటంటే దీని నుంచి దూరంగా జరగాలని చెప్పేసి ఒక యాక్షన్ మన బ్రెయిన్ రియాక్షన్ని ఫామ్ చేసేసింది అనమాట. సో ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటామంటే కోగ్నిషన్ అంటాం. అంటే పరిసరాల్లో ఉన్నటువంటి విషయాల్ని మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకొని దానికి తగినట్టు మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని నిర్ణయించుకునేటటువంటి శక్తి. సో ఈ శక్తిని సంపాదించుకోవడాన్ని అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఇంకా చెప్పాలంటే అక్వైరింగ్ ఆఫ్ కోగ్నిషన్. సో ఎందుకు ఈ కోగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ అంటే, జస్ట్ ఊహించుకోండి, మనకి కోగ్నిషన్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది? ఇందాక చెప్పిన ఉదాహరణలోనే కోగ్నిషన్ అనేది ప్రాపర్గా లేకపోతే వాడు ఏం చేస్తాడు? ముళ్ళు దొక్కేస్తాడు. అట్ ద సేమ్ టైం ఏదైనా పాము వస్తుంది, పారిపోవాలని తెలియదు వాడికి. సో అలా చేస్తూ ఉంటారు. ఈ మెంటలీ రిటార్టెడ్ పీపుల్ ఉంటారు. ఈ మెంటల్ రిటార్టెడ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి కోగ్నిషన్ అనేది ప్రాపర్గా డెవలప్ అయ్యి ఉండదు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళని మెంటలీ రిటార్టెడ్ అంటుంటాం. సో కోగ్నిషన్ అనేది ఎవరికైనా కూడా చాలా ఇంపార్టెంట్. సో అడల్ట్స్లో ఉన్నటువంటి కోగ్నిషన్, వయోజనంలో ఉన్నటువంటి కోగ్నిషన్ అనేది ఒక్కసారిగా వచ్చేది. మనిషి పుట్టినప్పటి నుంచి మనం పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఒక్కొక్క దశలో, ఒక్కొక్క వయసులో, ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా కొంచెం కొంచెమే ఈ కోగ్నిషన్ అనే దాన్ని మనం నేర్చుకుంటాం. సో ఎలా ఆ దశలేంటి, ఏ వయసులో, ఏ దశలో ఏ విధంగా కోగ్నిషన్ని నేర్చుకుంటాము అని మనకి జీన్ పియాజెట్ అనే ఆయన చెప్పాడు. పియాజెట్ ఈజ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ and he is a psychologist. Let us see what this fellow Jean Piaget had told about cognitive developmental theory. He described cognitive developmental theory in 4 stages. The first stage is sensory motor stage, the second stage is pre-operational thought, third stage is concrete operations, fourth stage is ఫార్మల్ ఆపరేషన్స్. ఈ 4 స్టేజెస్గా కోగ్నిషన్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఈ కోగ్నిషన్ అనేది ప్రతి స్టేజీ కూడా ఆ తర్వాత రాబోయే స్టేజ్కి
కంపల్సరీగా అవసరం. మీన్స్ ఎవ్రీ స్టేజ్ ఈజ్ ప్రీ రిక్వజైట్ ఫర్ ది సబ్సిక్వెంట్ స్టేజ్. అలాగే ఒక మనిషి ఈ 4 స్టేజెస్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగుతాడు. సో ఎంత వేగంగా ఈ 4 స్టేజెస్ని కంప్లీట్ చేసుకుంటూ పోతాడు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎన్విరాన్మెంట్ అండ్ అతను పెరిగిన పరిస్థితులు. సో ఎలాంటి సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్, సో పేరెంట్స్ దగ్గర ఉన్నారా, లేకపోతే ఎవరైనా గార్డియన్స్ దగ్గర ఉన్నారా, సో ఎక్కడ పెరుగుతున్నాడు, అర్థమవుతుందా? సో ఇలాంటి సిచ్యుయేషన్, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ ఎన్విరాన్మెంట్లో ఎవరు ఉన్నారు అనే దాన్ని బట్టి ఈ కోగ్నిషన్ స్టేజెస్ ఎంత వేగంగా డెవలప్ అవుతాయి అనేది డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పేసి జీన్ పియాజెట్ చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆర్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ 4 స్టేజెస్ ఆఫ్ cognitive development is depend on the native circumstances of the individual. సో కోగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీలో 4 స్టేజెస్ ఉంటాయి కదా. నేను ప్రతి స్టేజ్ని క్లియర్గా ఒక్కొక్క విషయాన్ని ఎలాబొరేట్ చేసుకుంటూ చెప్పాలనుకున్నాను. సో ఈరోజు మీకు ఓన్లీ సెన్సరీ మోటార్ స్టేజ్ ఒక్కటి మాత్రమే చెప్తాను. సో కమింగ్ టు ద సెన్సరీ మోటార్ స్టేజ్. ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది బర్త్ నుంచి 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచి ఒక చిన్నపిల్లాడు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు అతని కోగ్నిషన్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది అని చెప్తుంది ఈ సెన్సరీ మోటార్ స్టేజ్. ఈ స్టేజ్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్కీమాస్, ఆబ్జెక్ట్ పర్మియన్స్, ఇటువైపు ఉన్నాయి ఆబ్జెక్ట్ పర్మియన్స్, సింబలైజేషన్, స్కీమాస్, ఇవి తెలుసుకోవాల్సి ఉంటుంది మనం ఈ స్టేజెస్లో. ముందుగా ఏంటంటే సెన్సరీ మోటార్ స్టేజ్లో ఇన్ఫాంట్ లెర్న్ త్రూ సెన్సరీ అబ్జర్వేషన్ అండ్ హీ గెయిన్స్ కంట్రోల్ ఆఫ్ దేర్ మోటార్ ఫంక్షన్ త్రూ యాక్టివిటీ, ఎక్స్ప్లోరేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇన్ఫాంట్స్ ఏదైనా సరే వాళ్ళ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని ఎలా నేర్చుకుంటారు అంటే సెన్సరీ అబ్జర్వేషన్ ద్వారా. అంటే 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, ఆ జ్ఞానేంద్రియాల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మోటార్ యాక్టివిటీస్ని కూడా కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. ఎలాగా అంటే ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా, అలాగే ఆ ఎన్విరాన్మెంట్లో ఏదో ఒక యాక్టివిటీ చేయడం ద్వారా. సో యాక్టివిటీ చేసినప్పుడు ఏం చేస్తారు, ఎన్విరాన్మెంట్ని మ్యానిపులేట్ చేస్తారు, మ్యానిపులేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లోని కింద పడుకోబెట్టినప్పుడు ఏం చేస్తాడు, ఏడుస్తాడు, దొల్లుతాడు, బొమ్మలు పట్టుకొని అటు విసురుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. దాన్ని ఏమంటామంటే సింపుల్గా మనం మ్యానిపులేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటాం. ఏం జరుగుతుంది సెన్సరీ ఎన్విరాన్మెంట్లో అంటే ఇన్ఫాంట్స్ లెర్న్ త్రూ సెన్సరీ అబ్జర్వేషన్ అండ్ గెయిన్ కంట్రోల్ ఆఫ్ దేర్ మోటార్ ఫంక్షన్స్ త్రూ యాక్టివిటీ, ఎక్స్ప్లోరేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. దీన్ని పియాజెట్ 6 ఉపదశలుగా అంటే 6 సబ్ స్టేజెస్గా డివైడ్ చేశారు. అవేంటంటే రిఫ్లెక్సెస్, ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్, సెకండరీ సర్క్యులర్ రియాక్షన్, యూజ్ ఆఫ్ ఫెమిలియర్ మీన్స్ టు అబ్టైన్ ఎండ్స్, టెర్షరీ సర్క్యులర్ రియాక్షన్స్, అలాగే లాస్ట్ది ఇన్సైట్ అండ్ ఆబ్జెక్ట్ పర్మియన్స్ అనమాట. ఈ పదాలన్నీ కొత్తగా, వింతగా, వెరైటీగా అనిపిస్తుంటాయి, కానీ ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు ఈ పదాలను చూసి. అర్థమవుతుందా? ఈ పదాలు ఈ 6 స్టేజెస్ అన్నీ కలిపి చెప్పేది ఏంటి అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పిల్లాడు ఏమేమి నేర్చుకుంటాడు అంటే స్కీమాస్, అలాగే ఆబ్జెక్ట్ పర్మియన్స్, సింబలైజేషన్, ఈ 3 ఎలా నేర్చుకుంటాడు అనేదాన్ని ఈ 6 దశల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతే సింపుల్గా చెప్పాలి అంటే. అందులో మొదట రిఫ్లెక్సెస్, ఫస్ట్ సబ్స్టేజ్ ఏంటంటే రిఫ్లెక్సెస్. పుట్టినప్పుడు ఇన్ఫాంట్కి న్యూబార్న్ రిఫ్లెక్సెస్ ఉంటాయమ్మా. అవేంటివి? రూటింగ్ రిఫ్లెక్స్ కానీ, మోరో రిఫ్లెక్స్ కానీ, టానిక్ రిఫ్లెక్స్ కానీ, సక్లింగ్ రిఫ్లెక్స్ కానీ, ఇవన్నీ ఏంటివి?
అలాగే గ్రాస్ రిఫ్లెక్స్ కానీ ఇవన్నీ ఏంటివి న్యూబార్న్ రిఫ్లెక్సెస్. అంటే పుట్టినప్పుడు బేబీకి ఓన్లీ రిఫ్లెక్సెస్ మాత్రమే ఉంటాయి. ఎన్విరాన్మెంట్ని ఆ రిఫ్లెక్సెస్ ద్వారానే ఈ షుడ్ ఎక్స్ప్లోర్. అర్థమవుతుందా? ఒక బేబీ ఓన్లీ ఈ రిఫ్లెక్సెస్ ద్వారానే ఈ షుడ్ ఎక్స్ప్లోర్ ది ఎన్విరాన్మెంట్. ఓకేనా? సో ఈ రిఫ్లెక్సెస్ అనే సబ్స్టేజ్ బర్త్ నుంచి 2 months వరకు ఉంటుంది. తర్వాత 2 to 5 months ఏ స్టేజ్ ఉంటుందంటే ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్. ఈ ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్ ఏంటంటే మోటార్ యాక్టివిటీ ఆఫ్ ది బేబీ అనమాట. మోటార్ యాక్టివిటీ బేబీ అంటే కాళ్ళు చేతులు కదపడం కానీ, అటు ఇటు చూడడం కానీ, సోషల్ స్మైల్ కానీ, ఓకే, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ వస్తాయి ఈ ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్స్లో. సో ఈ ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్లో ఏంటంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ అవసరం ఏం లేదు. వాడిపాటికి వాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు. వాడికి ఏం కనపడితే దాన్ని చాలా క్యూరియస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. దానికోసం వాడిని నవ్వమని లేదా ఏడవమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎటువంటి స్టిమ్యులై అక్కర్లేదు. అర్థమవుతుందా? వాడిపాటికి వాడే పిచ్చిగా నవ్వేసుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు మీరు చూడండి, మొదటి 2 నెలలు 3 నెలలు తర్వాత 2 నుంచి 5 నెలల వయసులో ఉన్న పిల్లలు అలా నవ్వుతూ ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళే. స్పాంటేనియస్గా స్మైల్, స్పాంటేనియస్గా క్రయింగ్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్ అంటాం. సెకండరీ సర్క్యులర్ రియాక్షన్ అంటే ఏంటంటే సెకండరీ సర్క్యులర్ రియాక్షన్లో బయట ఎన్విరాన్మెంట్ నుంచి స్టిమ్యులై ఇవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి చిటికేస్తామనుకో, ఆ సౌండ్ వచ్చిన వైపు చూస్తాడు, మన వైపు చూస్తాడు. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం మదర్ కనిపించడానికో స్మైల్ ఇవ్వడం కానీ, లేదా ఇంకెవరైనా కనపడితే సోషల్ స్మైల్ ఇవ్వడం కానీ, మనిషిని చూసి స్మైల్ ఇవ్వడం కానీ. అంటే మోటార్ యాక్టివిటీ అనేది దేనికి రియాక్టింగ్గా ఉంటుందంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి అనుగుణంగా ఉంటుంది అనమాట. అది సెకండరీ సర్క్యులర్ రియాక్షన్స్. యూజ్ ఆఫ్ ఫెమిలియర్ మీన్స్ టు అబ్టైన్ ఎండ్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ పర్మీనియన్స్ అనేది ప్రైమరీ స్టేజెస్లో ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ పర్మీనియన్స్ అనేది ప్రాథమిక దశలో అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ పర్మీనియన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి నేను తర్వాత చెప్తాను. సో టెర్షరీ సర్క్యులర్ రియాక్షన్స్. టెర్షరీ సర్క్యులర్ రియాక్షన్స్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బేబీ యాక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగి ఏంటంటే చాలా సంక్లిష్టమైనటువంటి విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని ఇంకా నేర్చేసుకుంటూ ఉంటాడు అనమాట. అర్థమవుతుందా? అది ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే 1 సంవత్సరం నుంచి 18 months, 12 నెలల నుంచి 18 నెలల వరకు అని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ది వచ్చి ఏంటంటే 6వ ఉపదశ లేదా 6th సబ్స్టేజ్ ఇన్సైట్ అండ్ ఆబ్జెక్ట్ పర్మియన్స్ అనమాట. సో ఆబ్జెక్ట్ పర్మియన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సి నౌ కమింగ్ టు ద స్కీమా. స్కీమా ఏంటంటే ఇఫ్ ఎ స్టిమ్యులస్ ఈజ్ రిసీవ్డ్ బై ఎ baby, definitely a response results from the baby with accompanying by a sense of awareness. Say for example, బేబీకి మదర్ ఫీడ్ చేయాలనుకుంటుంది. బ్రెస్ట్ని బేబీ మౌత్ దగ్గర పెట్టేసరికి ఆ బ్రెస్ట్ ఎక్కడుంది, ఏ షేప్లో అనేదాన్ని బట్టి మౌత్ని ఓపెన్ చేసే స్టైల్ కానీ, ఓపెన్ చేసే విధానం కానీ మార్చుకుంటూ అలా ఎలా చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? సో బ్రెస్ట్ దగ్గరగా ఉంది, దూరంగా దాన్ని బట్టి బేబీ కూడా మూతి ఇలా ఇలా అంటూ ఉంటాడు. సో అలా అనడాన్ని స్కీమా అంటాం. సో సింపుల్గా ఇంగ్లీష్ చెప్పాలంటే ఏ స్టిమ్యులస్ రిసీవ్డ్ డెఫినెట్లీ ఏ రెస్పాన్స్ రిజల్ట్స్ అండ్ అకంపెనీడ్ బై ది సెన్స్ ఆఫ్ అవేర్నెస్. ఇట్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ నథింగ్ బట్ నేర్చుకుంటున్నాడు. అక్కడ మనం ఒక స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు బేబీ ఒక రెస్పాన్స్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? మనం ఇచ్చిన స్టిమ్యులస్కి ఏ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఉంటుంది వాడికి. అర్థమవుతుందా? ఆల్రెడీ ఇదివరకు రిసీవ్ చేసుకున్న స్టిమ్యులస్ బేస్ చేసుకొని ఆ జ్ఞానంతో వాడికి కలిగిన ఆ ఎక్స్పీరియన్స్ తోటి ప్రజెంట్ సేమ్ స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలని వాడు బిహేవ్ చేస్తాడనమాట. అదే స్కీమా అంటారు. ఈ స్కీమాస్ అనేటివి ఏం చేస్తాయంటే టైం గడిచే కొద్దీ, అంటే వయసు పెరిగే కొద్దీ అంటే నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి పెరుగుతాయి. అంటే కొత్త కొత్త యాక్టివిటీస్. అంటే చూడండి, పిల్లలు పెరిగేటప్పుడు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ మెడల్ నిలుస్తుంది, తర్వాత గ్రాస్ రిఫ్లెక్స్లో నుంచి పోతాయి, గ్రాస్ ప్రెస్కి పోతాయి. అట్ ద సేమ్ టైం పిన్సర్ గ్రాస్ప్ వస్తుంది. సో తర్వాత ఏంటి? పాకడం వస్తుంది, క్రాలింగ్ చేస్తాడు బేబీ. అలాగే లేచి కూర్చోవడం కానీ, ట్రైపాడ్ పొజిషన్లో కూర్చోవడం కానీ, అలాగే లేచి నడవడం కానీ, వాకింగ్ విత్ సపోర్ట్, వాకింగ్ వితౌట్ సపోర్ట్, ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే సోషల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అయినటువంటి సోషల్ స్మైల్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి.
సో మదర్ పిలిస్తే అటువైపు చూడడం కానీ ఇవన్నీ వస్తాయి చూసారా, ఇవన్నీ స్కీమాస్ అనమాట. ఈ స్కీమాస్ అన్నీ ఏంటంటే గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ద నంబర్ ఆఫ్ యాక్టివిటీ అనేది పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ స్కీమాస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది స్కీమా ఆల్సో విల్ బీ ఇంక్రీజ్డ్. ఇదనమాట స్కీమాస్ అనేటివి వస్తాయి సెన్సరీ మోటార్ స్టేజ్లో. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ పర్మియన్స్ అంటే ఏంటంటే ఇన్ఫాంట్స్ కూడా ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకి ఇప్పుడు మనం చిన్న బేబీకి ఏమన్నా అంటే 2-3 నెలల బేబీకి ఏదైనా ఒక బొమ్మ ఇచ్చామనుకోండి, ఆ బొమ్మతో ఆడుకుంటాడు. కానీ ఆ బొమ్మ వేరని, వాడి శరీరము వాడి భాగాలు వాడు వేరని, బొమ్మ వేరనే జ్ఞానం ఉండదు. అర్థమవుతుందా? సో ఆబ్జెక్ట్ పర్మియన్స్ ఏంటంటే ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది హిమ్సెల్ఫ్ ఆర్ హిస్ అండ్ if a child is able to differentiate the object from his environment, then we call it as object permanence అన్నమాట. సో ఆబ్జెక్ట్ పర్మియన్స్ అంటే సింపుల్గా ఏంటంటే వాడికి ఇచ్చే వస్తువులు కానీ బొమ్మలు కానీ ఏవైనా సరే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో అవి సపరేట్గా ఉన్నాయి. ఇట్ డస్ నథింగ్ బట్ చైల్డ్ ఏబుల్ టు లెర్న్ దట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే అంటే ఒక ఎన్విరాన్మెంట్లో ఆ వస్తువుల యొక్క ఉనికిని బేబీ కనుక గుర్తించగలిగితే దాన్ని ఆబ్జెక్ట్ పర్మియన్స్ అంటాం. అలాగే నెక్స్ట్ సింబలైజేషన్. సింబలైజేషన్లో ఏం జరుగుతుందంటే చైల్డ్ ఏబుల్ టు డెవలప్ మెంటల్ సింబల్స్ అండ్ వర్డ్ సింబల్స్ టు రికగ్నైజ్ ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ అని మనం ప్రొనౌన్స్ చేసి చెప్పామనుకో, బాల్ చూపించి దిస్ ఇస్ బాల్ అంటే బాల్ అనేటటువంటి సెన్సరీ వర్డ్ ఆ సెన్సేషన్ని ఆ సౌండ్ని అలా గుర్తుంచుకుంటాడు. అట్ ద సేమ్ టైం మనం చూపించినట్టు ఆ ఇమేజ్ బాల్ ఇమేజ్ని కూడా చూసి గుర్తుంచుకుంటాడు. సెకండ్ టైం మళ్ళీ బాల్ అనగానే వెళ్ళి ఆ బాల్ని చూపించడం కానీ ఇలాంటివి చేస్తాడనమాట. దీన్ని ఏమంటామంటే సింబలైజేషన్ అంటారు. లెట్ us see వాట్ వీ షుడ్ లెర్న్ ఇన్ దిస్ సెన్సరీ మోటార్ స్టేజ్ ఏంటంటే స్కీమా, 3 words: schema, object permanence and symbolization. So child can develop initially schemas, initially simple schemas, later on complex schemas, later on object permanence, finally child acquires the knowledge of symbolization. Okay, if a child is able to learn object permanence and symbolization, this means child's age reached the 2 years and the sensory motor stage has completed. ఇది దీని అర్థం. ఓకే, మనం నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ప్రీ ఆపరేషనల్ థాట్ అనేది ఉంది కదా, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.